టీటీడీ పరిపాలనా భవనంలో ఒక ఇంజనీరింగ్ సెక్షన్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్లు కూడా కాపలా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతా ఉంది. ఒక సెక్షన్లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం. మొన్నటికి రోజు కూడా మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం పూర్తిగా ఫైళ్ళన్నీ కాల్ చేయడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో ఫైల్ కాల్ చేయడం జరిగింది. అదే రోజు తిరుపతిలో కూడా నిన్న ఈ యొక్క ఘోరం టీటీడీ ఇంజనీర్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. చేసిన తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్గా తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఈ ఫైళ్లు కాలేదానిపైన ప్రక్షాళన చేయాలనేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. పోలీసులు దీని నిజాన్ని వెలికి తీసి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనుభవించే విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనేసి కూడా పోలీసు ఎంక్వైరీ అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం.